హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి. మార్చ్ 26 మాకు మోస్ట్ మెమరబుల్ డే అండి. సాహితీ సాత్విక్ పుట్టినరోజు. ఈ ఇయర్ సాహితీ సాత్విక్ బర్త్డే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేశామండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ పిల్లలిద్దరిని బ్లెస్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చెప్పాను కదండి, కాశీయాత్రకు వెళ్తున్నాము అని. కాశీ నుంచి ఈరోజు మార్నింగ్ 6 o'clock వచ్చామండి. కాశీయాత్ర చాలా బాగా జరిగింది. ఇంకా మార్నింగ్ 6 o'clockకి రాగానే ఇల్లు మొత్తం శుభ్రం చేసేసి సాహితీ సాత్విక్ ఇద్దరికి తలస్నానం చేయించానండి. ఏదైనా స్వీట్ చేద్దాం అనుకున్నాను, పాలు ఇంకా రాలేదు, సేమియా చేద్దాం అనుకున్నాను. అందుకని తలస్నానం చేయగానే స్వీట్ పెట్టాలి కదా అని చాక్లెట్స్ అయితే పెట్టాము. అదే చాక్లెట్ వాళ్ళిద్దరూ మాకు కూడా తినిపించారు. మా కాలనీలో కింద టెంపుల్ ఉంటుంది కదండి, పార్క్లో. మా హస్బెండ్ అక్కడికి తీసుకువెళ్తున్నారు టెంపుల్కి. కింద సీతారాం తాతయ్య గారు ఉంటారు కదా, ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పాను. ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుని టెంపుల్కి అయితే వెళ్ళారు. షార్ట్స్లో ఎవరో అడిగారండి సీతారాం తాతయ్య గారు అంటే ఎవరు అని. ఆయన మా ఇంటి పక్కన ఉంటారండి. ఆయన 24 hours సీతారాం 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 అని రామనామం జపిస్తూ ఉంటారనమాట. అందుకని నేను ఆయన్ని సీతారాం తాతయ్య గారు అని పిలుస్తాను. ఎవ్రీ ఇయర్ సాహితీ సాత్విక్ పుట్టినరోజు టైంకి మేము ఆంధ్ర వెళ్ళేవాళ్ళమండి. మావయ్య గారు ఉండాలి వీళ్ళ పుట్టినరోజుకి, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అని ఆంధ్ర వెళ్ళేవాళ్ళం. అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, మావయ్య గారు, అత్తయ్య గారు అందరం కలిసి వీళ్ళ బర్త్డేని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమండి. ఇంకా ఈ ఇయర్ మావయ్య గారు లేరు కదా, సో అందుకని ఆంధ్ర వెళ్ళలేదు. 6 years బ్యాక్ ఇదే రోజున అందరినీ కంగారు పెడుతూ, అందరినీ ఏడిపిస్తూ వీళ్ళిద్దరూ పుట్టారండి. ఎందుకంటే ట్విన్ ప్రెగ్నెన్సీ కదా, నెలలు నిండకుండానే నాకు డెలివరీ అయిందండి. వీళ్ళిద్దరూ ప్రీమెచ్యూర్ బేబీస్ అనమాట. అందరినీ చాలా కంగారు పెట్టేశారు. మావయ్య గారు, అత్తయ్య గారు, అమ్మ అందరూ కూడా చాలా కంగారు పడ్డారంట, ఏడ్చారంట. పిల్లలకి ఏమీ కాకూడదు, నాకేమీ కాకూడదు అని చాలా మొక్కులు కూడా మొక్కారండి. వాళ్ళందరి ఆశీర్వాదంతో చాలా సేఫ్గా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చామండి. చూస్తుండగానే 6 years కంప్లీట్ అయిపోయాయి. సాహితీ సాత్విక్కి ఇది 7th బర్త్డే. టెంపుల్ నుంచి రాగానే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టానండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేశాను. నేను కాశీ వెళ్ళే ముందు రోజే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళానండి. మీకు తెలుసు కదా, ఇక్కడ మన ఆంధ్ర టిఫిన్స్ ఏవి కూడా దొరకవు. నేను ఎప్పుడు బయటకు వెళ్తున్నా సరే దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకుని వెళ్తానండి. రాగానే పిల్లలిద్దరికి టిఫిన్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడానికి. ఉప్మాలు ఇవన్నీ కూడా వీళ్ళు అంత ఇష్టంగా తినరు. దోశ, ఇడ్లీ ఇవి రెండే వాళ్ళిద్దరూ ఇష్టంగా తింటారు. ఆఫ్టర్నూన్ లంచ్లోకి చాలా సింపుల్గా పప్పు టమాటో చేశానండి. సాహితీ సాత్విక్ ఇద్దరు లంచ్ చేసి హ్యాపీగా పడుకున్నారు. నైట్ అంతా జర్నీ చేసి వచ్చాము కదండి, పిల్లలు మేము కూడా చాలా అలసిపోయాము. పిల్లల్ని పడుకోబెట్టాను కానీ నేనైతే పడుకోలేదండి. ఎందుకంటే ఫస్ట్ మేము సాహితీ సాత్విక్ వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేయాలి అని అనుకోలేదు. చాలా సింపుల్గా మేమే కేక్ తీసుకొచ్చి కట్ చేయించేద్దాం అనుకున్నాము. కానీ మళ్ళీ మా హస్బెండ్ అన్నారు, ఇయర్లీ వన్సే కదా, వాళ్ళిద్దరికి ఒకేసారి బర్త్డే సెలబ్రేట్ చేస్తాము, మన ఇద్దరమే ఎందుకు చేసుకోవాలి, మా ఆఫీసు కొలీగ్స్ని కూడా పిలుస్తాను, కాశీ కూడా వెళ్ళొచ్చాం కదా, ఓ 10 మందికి భోజనం పెట్టుకుంటే మంచిది కదా, అందరినీ భోజనానికి పిలుస్తాను అన్నారు. ఇంకా నేను వంటలు చేయడం అయితే స్టార్ట్ చేశాను ఓపిక తెచ్చుకొని. కాశీ వెళ్ళొచ్చాం కదండి, అందుకని నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేయలేదు. ఫస్ట్ నేను ఇక్కడ స్వీట్తో స్టార్ట్ చేశాను. స్వీట్లోకి సేమియా కేసరి చేశానండి. అలాగే కుష్కా రైస్ లాగా చేద్దాం, అందులోకి పొటాటో కుర్మా లాగా చేద్దాం అనుకున్నాను. పొటాటో కుర్మా చేశానండి, చాలా బాగా కుదిరింది. మసాలా పేస్ట్ వేస్ట్ చేశాను. ఇవన్నీ కూడా ఫుల్గా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ తీసేంత టైం కానీ ఓపిక కానీ రెండూ లేవు. ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసాను అనమాట. కాశీయాత్ర చేసి వచ్చిన తర్వాత కాలభైరవుడికి నైవేద్యం పెట్టాలి కదండి. ఇంకా ఈవినింగ్ 5 o'clock అవుతుంది. గారెలు వేసి దండగుచ్చి పెరుగన్నం కూడా ప్రిపేర్ చేసుకుని కాలనీ బయటకు వచ్చి కాలభైరవుడికి నైవేద్యం కూడా పెట్టాను. నైవేద్యం పెట్టి వచ్చిన తర్వాత పిల్లలిద్దరికీ స్నానం చేయించి రెడీ చేసేసాను. తర్వాత మళ్ళీ వంటలు స్టార్ట్ చేశానండి. వేడివేడిగా గారెలు వేశాను. అలాగే కుష్కా రైస్ కూడా ప్రిపేర్ చేశాను. అందులోకి పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. నా వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి 7 o'clock అయింది. ఇక్కడ ఇంకా సింపుల్గా డెకరేషన్ అయితే చేస్తున్నారండి. ముందు అనుకోలేదు కదా, అందుకని ఏమీ కూడా తీసుకోలేదు డెకరేషన్ కోసం. అవిని చాలా సింపుల్గా అయితే చేసేసాము. పిల్లలందరికీ ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకున్నామండి, కానీ ముందు ప్లానింగ్ లేదు కదా. ప్లానింగ్ ఉండుంటే కాశీ వెళ్ళే ముందే అన్నీ తీసుకుని రెడీగా పెట్టుకుందును. ఇక్కడ హోలీ 2 days సెలబ్రేట్ చేసుకుంటారండి. హోలీ నెక్స్ట్ డే కూడా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. బైదూస్ ఫెస్టివల్ చేసుకుంటారు. అందుకని బయట షాపులన్నీ కూడా క్లోజ్ ఉన్నాయండి.
పిల్లలందరి కోసం నేను ఇక్కడ ఒక కవర్లో ఫ్రూటీ, బిస్కెట్ ప్యాకెట్, పెన్సిలు, చాక్మర్, ఎరేజర్ ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టి రిటర్న్ గిఫ్ట్ లాగా ఇద్దామని పక్కన పెట్టుకున్నాను. సాహితీ సాత్విక్కి ఒకేలాంటి ట్రెడిషనల్ వేర్ తీద్దామని అమెజాన్లో, మీషోలో చూశానండి. కానీ వీళ్ళ సైజ్ అయితే నాకు దొరకలేదు. ఇంకా బయటికి వెళ్ళి సాహితీకి ఒక మంచి లాంగ్ ఫ్రాక్ తీద్దామని అనుకున్నాను, కానీ దానికి కూడా నాకు టైం లేదనమాట. ఈ కాశీయాత్ర ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం కదండి, ఇంకా బయటకు వెళ్ళి షాపింగ్ చేసే అంత టైం లేదు. లాస్ట్ వీక్ విశాల్ మార్ట్కి వెళ్ళాం, కానీ అక్కడ పిల్లలు రెగ్యులర్గా వేసుకునే టీ షర్ట్స్ ఇవే తీసానండి. నాకు అక్కడ పార్టీ వేర్ ఏమీ కనిపించలేదు. ఫస్ట్ ఇద్దరికి ఒకటే లాంటి టీ షర్ట్స్, జీన్స్ ప్యాంటు వేశాను, కానీ సాహితీకి ఎందుకో డల్గా ఉందనిపించిందండి. అబ్బాయిలకి ఏది వేసినా బాగానే ఉంటుంది, కానీ అమ్మాయిలకి ఇటువంటి పార్టీల్లో కొంచెం ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుంది కదా. సో అందుకని దివాళీకి తీసిన పట్టుపరికినే ఉంది, సాహితీకి అది వేసి సింపుల్గా అలా రెడీ చేశాను. మా హౌస్ ఓనర్స్, కాలనీలో సాహితీ సాత్విక్ ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఆఫీస్ కోలీగ్స్ అందరూ వచ్చారండి. పిల్లలిద్దరిని ఆశీర్వదించారు. సాహితీ సాత్విక్ ఇద్దరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం కదా. మీరు చూస్తున్నారు కదా పక్కన, అవి సాహితీ సాత్విక్ ఫస్ట్ బర్త్డే ఫొటోస్ అండి. వీళ్ళ మొదటి పుట్టినరోజుని మా అత్తయ్య గారింటి దగ్గర చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. స్టార్టింగ్లోనే ఒకరిద్దరు అడిగారండి, సాహితీ సాత్విక్ ఫస్ట్ బర్త్డే ఫొటోస్ని షేర్ చేయండి అని. నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అప్పటి నుంచి మర్చిపోతున్నాను. వీళ్ళ మొదటి పుట్టినరోజు ఫొటోస్ మాత్రమే కాదండి, నా ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీని కూడా నా ముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. వీళ్ళ కేక్ కటింగ్ అయిన తర్వాత అందరూ భోజనాలు చేసేసరికి దగ్గర 10 o'clock అయిపోయిందండి. ఇంకా నాకు అప్పుడు స్టార్ట్ అయిందనమాట నీరసం. నైట్ అంతా జర్నీ చేసి రెస్ట్ తీసుకోకుండా ఈ వంటలు ఇవన్నీ కూడా చేశాను కదండి. ఇంకా నైట్ అయ్యేసరికి చాలా నీరసం వచ్చేసింది, కళ్ళు తిరిగినట్టు అయిపోయాయి. ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత సాహితీ సాత్విక్ కూడా ఇక్కడ భోజనం చేసేసారు. మేము కూడా భోజనం చేసి పడుకున్నామండి. ఎలా పడుకున్నానో నాకే తెలీదు. కిచెన్ కూడా అస్సలు ఏం క్లీన్ చేయకుండా అలాగే పడుకుని పోయాను. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే కిచెన్ క్లీనింగ్ ఇవన్నీ కూడా చేసుకున్నాను. ఇక సాహితీ సాత్విక్ ఇద్దరు వాళ్ళకొచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నారండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆ గిఫ్ట్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేద్దామా అని కూర్చున్నారు. చాలా గిఫ్ట్స్ వచ్చాయి. గిఫ్ట్స్ ఇచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సాహితీ సాత్విక్ని బ్లెస్ చేయండి. ఈ ఇయర్ సాహితీ సాత్విక్ బర్త్డేని చాలా సింపుల్గా, అన్ఎక్స్పెక్టెడ్గా ఈ విధంగా సెలబ్రేట్ చేశాము. కాశీయాత్ర ఎలా జరిగింది అని కూడా అడుగుతున్నారు కదండి. కాశీయాత్ర చాలా బాగా జరిగింది. అక్కడ కూడా నేను చాలా నీట్గా, క్లియర్గా వీడియోస్ అయితే తీసుకున్నానండి. ఎడిట్ చేసి తొందరలోనే ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. రెగ్యులర్గా వీడియోస్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెళ్ళటం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.